అపారమైన శక్తులు మనకు అష్టదిక్కులలో ఏ దిక్కు నుంచి ఉంటుంది. ఈశాన్య దోషములు ఉన్నప్పుడు అక్కడ నుంచి ఒక రక్తాక్షి అని ఒక పరిహార దేవత భయంకరమైన ఇబ్బందులు మనకు పెడుతుంది. ఎట్లా ఉంటుందంటే ప్రాణాలు తీసేస్తుంది. ఒక్కొక్కసారి మనం ముండిగా ప్రవర్తిస్తే దానికి తగ్గట్టుగా భయంకరమైన అనారోగ్య సమస్యలు ఇచ్చి కూడా ఆ జీవితం ఆ కుటుంబాన్ని క్లోజ్ చేస్తుంది. అలాంటి భయంకరమైన దోషములు ఉన్నప్పుడు కూడా అష్ట దిగ్బంధులతో కంట్రోల్ చేసి పడేస్తాను. మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరి ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు. ఒక పంటి నుంచి వచ్చే ఒక పవర్ ఉంటుంది, చేయి నుంచి చేసే ఒక పవర్ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు అందరికీ ఒకే విధమైన శక్తి ఇవ్వడండి. కానీ ఎక్కడ వాస్తు నిపుణులు పిలిపిస్తే మన సమస్య కోసము అంతా ఇల్లుని పలగొట్టి ఆగం చేసి ఇంటీరియర్ అంతా పాడు చేస్తారు అని మీరు భయపడాల్సిన అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అన్ని మంచి రోజులు, చాలా చాలా మంచి రోజులు. ఎందుకంటే ఈ మాసం అంతా అమ్మవారి యొక్క పవర్ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో కటకటలాడుతూ ఉన్నప్పుడు భయంకరమైన ఒక సంస్థ నడుపుకుంటూ వాళ్లకు శాలరీస్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి సంస్థలకు మూల కారణం తన గృహము. ఎందుకంటే మన ఇల్లు బాగుంటే మనం 1000 మందికి మనం కాపాడవచ్చు, 1000 మందికి సహాయ సహకారం అందించవచ్చు. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ అధినేత ఉన్నాడు, తనకు ఒక ఇల్లు ఉంటుంది. ఉదాహరణకు ఆ ఇంట్లో కొన్ని పరిసరాలు ఏదైనా ఒక దోషం రావచ్చు, లేదంటే శక్తి తగ్గవచ్చు, లేదంటే జీవశక్తి తగ్గవచ్చు, జీవకళ తగ్గవచ్చు. ఆ ఇంటికి ఎక్కడైనా పరిసరాలు ఇండ్లు కట్టడం వలన ఏదైనా సెట్ బ్యాక్ లో తేడా వచ్చి తెలిసి తెలియని కొన్ని వీధిపోట్లు రావచ్చు, చూసి చూడని కొన్ని నెగటివ్ వైబ్రేషన్స్ రావచ్చు. వాటి వలన మనకు నమ్ముకున్న 1000 కుటుంబాలు ఆపదలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు నమ్ముకొని ఉంటారు. అందుకని మన ఇల్లు చాలా బలంగా ఉండాలి. మన ఇల్లు బలంగా ఉంటాయి, మన కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటాయి, మనం కూడా దేశానికి బాగు చేస్తాం, దేశానికి మేలు చేస్తాము, 100 కుటుంబానికి ఆపదలు ఆదుకున్న వాళ్ళం అవుతాం. అందుకని ప్రతి కుటుంబం వాస్తుకు అనుకూలంగా నిర్మాణం చేసుకోవాలి. నూతన ప్లాన్లు మా ఆఫీస్ నుంచి చక్కటి డిజైన్స్ ఇస్తాము, చిన్న స్థలాల నుంచి పెద్ద పెద్ద స్థలాల వరకు. అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీకు ఎలాంటి భయంకరమైన అనారోగ్య సమస్యలు ఉన్నా, అలాగే పిల్లల విడాకుల సమస్యలు ఉన్నా, అదేవిధంగా ఉద్యోగ సమస్యలు ఉన్నా, అంటే ఒక పిల్లవాడు మంచి అంటే ఒక హాఫ్ మార్కులో 1 మార్కులో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నిరాశకు చెందుతాడు. కానీ కారణం వాస్తు కారణం కూడా ఏదైనా కావచ్చు. అదే ఇల్లుని వాస్తు సవరించుకుంటే ఆ పిల్లవాడికి ఎందుకంటే ముందుకు వెళ్ళిపోయే విజయాన్ని సాధించి అఖండ విజయాన్ని ఆయన సాధించుకునే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఎందుకు కొంతమంది ఇళ్ళలో నేను వెళ్ళాను. ఎందుకు అంటే కుకట్పల్లి ఇక్కడ వెళ్ళానండి, హైదరాబాద్ సిటీలో. వాళ్ళ అబ్బాయికి దాదాపు కనీసం ఒక 100 ఇంటర్వ్యూ వెళ్ళారు. ఆయన టాపర్. నార్మల్ పర్సన్కి జాబ్లో వస్తుంది, నాకు జాబ్ రావట్లేదని నిరాశతో ఇంట్లో కూర్చుంటే ఇన్వైట్ చేశారు. కానీ వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే దక్షిణ నైరుతి 1-2 అడుగుల పోటు ఉన్నది. ఆ పోటుని అష్టదిగ్బంధులతో కంట్రోల్ చేశాను. కంట్రోల్ చేయగానే నీకు జాబ్ వస్తుంది బాబుని దీవించి వచ్చాను, జాబ్ వచ్చేసింది. వాళ్ళు మన భక్తి టీవీ కూడా కాల్ చేసి చెప్పారు ఇదే విషయాన్ని కూడా. ఎందుకు చెప్తున్నానంటే మనకు నిజమైన సంపద పిల్లలు, నిజమైన సంపద మన ఆరోగ్యం, నిజమైన సంపద మనకు ఆలోచన. కానీ మన ఆలోచన ఎక్కడ మొదలవుతుంది? మన గృహం నుంచి మొదలవుతుంది. అందుకనే మనం ఒక నెగటివ్ స్థలంలో కూర్చుంటే అక్కడ మొత్తం నెగటివ్ ఆలోచనలే వస్తాయి. ఒక పాజిటివ్ స్థలంలో కూర్చుంటే పాజిటివ్ ఆలోచన ఉంటాయి. అదేవిధంగా మనం ఒక ఏదైనా ఆఫీస్లో మన ప్లేసు వాస్తుకు అనుకూలంగా లేనప్పుడు కూడా ఎన్ని నరకం అనుభవిస్తామో. ఎందుకంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు, ఎందుకంటే మనం చేసే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, చేసే పనులు కావచ్చు. ఎందుకు అంటే ఈ శరీరం ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఉన్న దాంట్లోనే సంతోషం ఉండాలి, ఉన్న దాంట్లో పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. ఇట్లా నిద్రపోయితే హాయిగా ప్రశాంతమైన నిద్ర రావాలి, 1 సెకండ్లో నిద్ర రావాలి. కోటి సమస్యలు ఉన్నా కూడా ఈ గుండెని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే దీంట్లో ఒక భగవంతుడు ఉన్నాడు. ఎదుటి వారి గుండెని కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే అది మహా 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 పాపము. ఎందుకంటే ఎవరు కూడా గుండెని ఎప్పుడైతే ఇబ్బంది పెడతామో అది జన్మల పాపం ఉంటుంది. అలాగే మనం వాస్తు దోషాలు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ వాస్తుని సవరించుకుంటే తప్పనిసరిగా మనం మంచి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి.